ఈమంటది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగి చేస్తాడు అంటది. ఏం చేశాడమ్మా? అందరు నాకు చూడండి. సంతోషం గారు ఏం చేశాడంట? సర్వశక్తిమంతుడు చాలా దుఃఖం కలిగి చేస్తాడు. నేను సమృద్ధి కలిగిన దానిగా ఉన్నాను, కానీ ఆయన ఏం చేశాడు? రిక్తురాలుగా మార్చేస్తాడు. ఏమి లేని దానిగా చేసేసాడు. దేవుడు నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు. సర్వశక్తుడు నన్ను చాలా బాధపరిచాడు. ఇప్పుడు నాకు చూడండి, ఒక మాట చెప్తాను. నేను అంటాను, ఆ దేవుడు నిన్ను చాలా దుఃఖపరిచాడు కదా. ఆ దేవుడు నిన్ను సమృద్ధిగా ఉంటే ఏమి లేని దానికి చేశాడు కదా. ఆ దేవుడు నీకు విరోధంగా సాక్ష్యం పలికాడు కదా. ఆ దేవుడు నీకు చాలా దుఃఖానికి చేశాడు కదా. మళ్ళీ ఆ దేవుడు నీకు ఎందుకు కావాలి? జాగ్రత్తగానండి. నేను ఆలోచిస్తూ ఉన్నాను. నా ఆలోచన ఏంటంటే, ఎందుకు నయోమి కుటుంబాన్ని దేవుడు కోరుకున్నాడు? బెత్లెహేమును విడిచిపెట్టిపోయిందే, సహవాసం విడిచిపెట్టిపోయిందే, సేవకులు విడిచిపెట్టిపోయిందే, సమాజాన్ని విడిచిపెట్టిపోయిందే. అలాంటి ఒక స్త్రీని ఎందుకు దేవుడు కోరుకున్నాడు తెలుసా? ఆమె ఎక్కడున్నా కానీ, ఏమి చేస్తున్నా కానీ ఆమె గురంతా కూడా యేసయ్యపైనే. హల్లెలూయా. నా బైబిల్ నేను ఎదురు రాసుకున్నాను. ఆమె ఎక్కడున్నా ఏది చేసినా మీరు ఆలోచించండి. ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకో, నేను నిన్ను తిడుతున్నాను, కొడుతున్నాను, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాను, నువ్వు నన్నే కోరుకున్నావు అంటే అర్థం ఏంటి? నీ గురి కొద్ది గొప్ప నా మీద ఉందని అర్థం కదా. నన్ను ఇష్టపడుతున్నావునే కదా. ఎంత బ్యూటీ అసలు.